నమస్కారం. మన విద్యా 24/7 ఛానల్కి స్వాగతం. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పాఠ్యాంశాలన్నీ తెలుగులోనే స్పష్టంగా, సులభంగా అర్థమయ్యేలా వివరించడం మా ధ్యేయం. స్కూల్ పరీక్షలైనా, ఫైనల్ అసెస్మెంట్స్ అయినా, ఎస్ఎస్సి బోర్డు పరీక్షలైనా మీ విజయాలకి కావాల్సిన పూర్తి మార్గదర్శకత ఇక్కడే లభిస్తుంది. ఇక ఈరోజు పాఠంలోకి వెళ్ళిపోదాం. మనం ఉంటున్న భూమి గురించి మనకు చాలానే తెలుసు. కానీ మరి మన గ్రహం మీద 71% నీళ్లే కదా. మరి ఆ నీళ్ల కింద, ఆ సముద్రాల లోపల అసలు ఏముంది ఎప్పుడైనా ఆలోచించారా? సరే, ఈరోజు మనం ఆ సముద్రాల లోపల రహస్యాలేంటో చూద్దాం. అంతేకాదు, ఆ సముద్రం మీద ఆధారపడి బతికే మనుషుల జీవితాలు ఎలా ఉంటాయో కూడా తెలుసుకుందాం. సరే, మరి ఈరోజు మనం ఏం నేర్చుకోబోతున్నామంటే, ముందుగా సముద్రం అడుగున దాగి ఉన్న ప్రపంచం ఎలా ఉంటుందో చూద్దాం. ఆ తర్వాత సముద్రం ఎందుకు ఎప్పుడూ అలా కదులుతూనే ఉంటుందో తెలుసుకుందాం. ఇక చివరగా మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒక మత్స్యకార గ్రామానికి వెళ్ళి అక్కడి వాళ్ల జీవితాలు, వాళ్ళు ఎదుర్కొనే కష్టాలు ఏంటో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సరే, మన ప్రయాణం మొదలు పెడదాం. ముందుగా ఒక ప్రశ్న. ఈ అలల కింద, సముద్రం లోపల నేల ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? అంతా ఫ్లాట్గా, చదునుగా ఉంటుందా? లేకపోతే మనం నివసించే భూమిలాగే కొండలు, లోయలతో రకరకాలుగా ఉంటుందా? ఏమంటారు? చూడండి, మన భూమి మీద ఏకంగా 71% నీళ్లే. అందుకే కదా మన గ్రహాన్ని బ్లూ ప్లానెట్ లేదా వాటరీ ప్లానెట్ అని పిలుస్తారు. అయితే అసలు విషయం ఏంటంటే, ఆ నీళ్ల కింద ఉన్న ప్రపంచం కూడా అచ్చం మనముండే భూమిలాగే ఉంటుంది. అక్కడ కూడా పర్వతాలు, లోయలు అన్నీ ఉంటాయి. మనలో చాలామందిమే సముద్రం అనగానే ఆ బీచ్లో పైకి కనిపించే అలలనే ఊహించుకుంటాం కదా. కాని నిజానికే ఆ నీళ్ల కింద ఒక పెద్ద ప్రపంచమే ఉంది. మన భూమి మీద ఉన్నట్టే అక్కడ కూడా చాలా ఎత్తైన పర్వతాలు, లోతైన లోయలు, ఇంకా చాలా పెద్ద పెద్ద మైదానాలు కూడా ఉన్నాయి తెలుసా? ఓకే, ఇప్పుడు ఈ బొమ్మనొకసారి చూడండి. ఇది చూస్తే మనకొక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. సముద్రం అడుగుభాగమంతా ఒకేలా ఫ్లాట్గా ఉండదు. చూసారా? తీరం నుంచి లోపలికి వెళ్తున్న కొద్దీ దాని షేప్, దాని లోతు ఎలా మారుతున్నాయో. ఇప్పుడు ఈ చిత్రంలో మనకు మరింత వివరంగా కనిపిస్తోంది. సముద్రం లోతలో ఉండే ముఖ్యమైన భాగాలివి. చూడండి, భూమి మీద మనకు పర్వతాలున్నట్టే ఇక్కడ మిడ్ ఓషన్ రిడ్జ్ లాంటివి, మైదానాలున్నట్టే అబిసిల్ ప్లేన్ లాంటివి, ఇంకా చాలా లోతైన కందకాలు అంటే ట్రెంచెస్ కూడా ఉన్నాయి. సరే, ఇప్పుడు ఒక్కో భాగం గురించి చూద్దాం. మొదటిది కాంటినెంటల్ షెల్ఫ్. అంటే ఏంటంటే, ఇది తీరం నుంచి సముద్రంలోకి కొంచెం దూరం వరకు ఉండే ప్రాంతం. ఇక్కడ లోతు చాలా తక్కువగా ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే, సూర్యరశ్మి నేరుగా అడుగు వరకు వెళ్తుంది. అందుకే ఇక్కడ సముద్రజీవులు, మొక్కలు చాలా ఎక్కువగా ఉంటాయి. అండ్ అందుకే చేపలు పట్టడానికి ఇదే బెస్ట్ ప్లేస్. మరి ఆ కాంటినెంటల్ షెల్ఫ్ అయిపోయాక ఏమవుతుంది? అక్కడ్నుంచి సముద్రం అడుగు భాగం అచ్చం ఒక కొండ చర్యలాగా ఒక్కసారిగా నిటారుగా కిందికి పడిపోతుంది. దీన్నే మనం కాంటినెంటల్ స్లోప్ అంటాం. ఇక్కడ లోతు ఏకంగా 200 మీటర్ల నుంచి 3000 మీటర్ల వరకు ఉంటుంది. కాంటినెంటల్ స్లోప్ కూడా దాటి ఇంకా లోపలికి వెళితే అప్పుడు మనం అసలైన లోతైన సముద్రపు అడుగుభాగానికి చేరుకుంటాం. అక్కడంతా చాలా విశాలంగా, చదునుగా ఉండే ప్రదేశాలుంటాయి. వీటినే అబిసిల్ ప్లెయిన్స్ అని పిలుస్తారు. ఇవి ఎంత లోతులో ఉంటాయంటే సుమారు 3000 నుంచి 6000 మీటర్ల లోతులో ఉంటాయి. ఊహించుకోండి. ఇక చివరిగా సముద్రంలో అన్నిటికంటే లోతైన భాగాలు, అవే ఓషన్ ట్రెంచెస్. ఇవి ఎంత లోతుగా ఉంటాయో చెప్పాలంటే ఒక మాటలో చెప్పలేం. సింపుల్గా మన ప్రపంచంలోనే ఎత్తైన పర్వతమేది? మౌంట్ ఎవరెస్ట్ కదా. ఆ మౌంట్ ఎవరెస్ట్ పర్వతాన్ని తీసుకొచ్చి ఈ ట్రెంచ్లో పెట్టినా అది మొత్తం మునిగిపోయి దానిపైన ఇంకా కొన్ని కిలోమీటర్ల నీళ్లుంటాయి. అంత లోతైనవివి. సరే, ఇప్పటిదాకా మనం సముద్రం అడుగు భాగం గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మరో ఆసక్తికరమైన విషయం చూద్దాం. అదేంటంటే, ఆ సముద్రంలోని నీళ్లు ఎప్పుడూ ఒకే చోట ఉండవు, కదులుతూనే ఉంటాయి. ఎందుకు? అసలు ఆ కదలికలేంటి? వాటి గురించి తెలుసుకుందాం. సముద్రపు నీటి కదలికలు ప్రధానంగా 3 రకాలు. అవేంటంటే, 1 వేవ్స్, 2 టైడ్స్, 3 కరెంట్స్. ఇప్పుడు మనం ఈ మూడింటి గురించి ఒక్కొక్కటిగా వివరంగా చూద్దాం. ఓకే,
వేవ్స్ అంటే మనందరికీ తెలుసు. గాలి వీచినప్పుడు సముద్రం పైన నీళ్లు పైకి కిందికి కదులుతాయి కదా, అవే అలలు. మరి టైడ్స్ అంటే ఏంటి? ఇవి అలల్లాంటివి కావు. చంద్రుడు, సూర్యుడి గురుత్వాకర్షణ శక్తి వల్ల ఏకంగా సముద్రం నీటి మట్టం మొత్తంగా పెరగడం, మళ్ళీ తగ్గడం జరుగుతుంది. దీన్నే మనం టైడ్స్ అంటాం. ఈ బొమ్మలో కాస్త జాగ్రత్తగా చూడండి, మీకే అర్థమవుతుంది. సూర్యుడు, చంద్రుడు, భూమి ఈ మూడు ఒకే లైన్లోకి వచ్చినప్పుడు వాటి రెండింటి ఆకర్షణ శక్తి కలిసి చాలా పెద్ద అలలొస్తాయి. వీటినే స్ప్రింగ్ టైడ్స్ అంటారు. అదే అవి ఒకదానికొకటి రైట్ యాంగిల్లో అంటే 90 డిగ్రీల కోణంలో ఉన్నప్పుడు వాటి శక్తి తగ్గిపోయి చిన్న అలలొస్తాయి. వీటినే నీప్ టైడ్స్ అంటారు. ఇక మూడో రకం కదలిక అదే ఓషన్ కరెంట్స్. ఇవేంటంటే సముద్రం లోపలే నిరంతరం ఒకే డైరెక్షన్లో ప్రవహించే పెద్ద పెద్ద నదులు లాంటివి. అవును, సముద్రం లోపల నదులు. ఈ మ్యాప్ చూడండి. ఇక్కడ ఎర్రగా ఉన్న బాణాలు వార్మ్ కరెంట్స్ని అంటే వేడి నీటి ప్రవాహాలని చూపిస్తున్నాయి. ఇవి భూమధ్యరేఖ దగ్గర్నుంచి ధృవాల వైపు వెళ్తాయి. ఇక తెల్ల బాణాలు కోల్డ్ కరెంట్స్ని అంటే చల్లని నీటి ప్రవాహాలని చూపిస్తున్నాయి. ఇవి ధృవాల నుంచి భూమధ్యరేఖ వైపు వస్తాయి. ఇలా వేడి నీరు, చల్లని నీరు కలవడం వల్లే మన భూమి మీద ఉష్ణోగ్రతలు బ్యాలెన్స్డ్గా ఉంటాయి. సరే, ఇప్పటిదాకా మనం సముద్రం గురించి, దాని కదలికల గురించి చాలా సైన్స్ విషయాలు మాట్లాడుకున్నాం. కానీ ఈ కదలికలు, ఈ ప్రవాహాలు సముద్రం మీద ఆధారపడి బతికే మనుషుల జీవితాలని ఎలా ప్రభావితం చేస్తాయి? ఇది తెలుసుకోవాలంటే మనం నేరుగా ఒక మత్స్యకార గ్రామానికి వెళ్ళిపోవాల్సిందే. వెళ్దామా? సముద్రం ఒడ్డున ఆ మనుషుల జీవితం నిజంగా ఎలా ఉంటుందో మన కళ్లతో చూడ్డానికి మనమిప్పుడు మన ఆంధ్రప్రదేశ్లోని భావనపాడు అనే ఒక మత్స్యకార గ్రామానికి వెళ్తున్నాం. అక్కడ భావనపాడులో అప్పలకొండ అనే ఒక మత్స్యకారుడున్నాడు. అతనిలాంటి వాళ్లకు ఇంకా సూర్యుడు కూడా రాకముందే తెల్లవారుజామున 5 గంటలకే రోజు మొదలైపోతుంది. అప్పలకొండ, అతనితో పాటు పనిచేసేవాళ్లు ఒక మెకానికల్ బోట్లో వేటకు వెళతారు. అయితే సముద్రంలోకి బయలుదేరే ముందు ప్రతీదీ చెక్ చేసుకోవాలి. బోట్ ఎంజిన్ సరిగ్గా ఉందా, డీజిల్ సరిపడా ఉందా, తినడానికి తిండుందా అన్నీ చూసుకోవాలి. ఎందుకంటే ఒక్కసారి సముద్రంలోకి వెళ్ళాక వాళ్ల భద్రత మొత్తం ఈ బోట్ మీద, ఈ తయారీ మీద ఆధారపడి ఉంటుంది. అసలు ఈ బోట్ ఖరీదెంతుంటుందో తెలుసా? సుమారు 6 లక్షల రూపాయలు. అప్పలకొండ పనిచేసే బోట్ యజమాని పేరు టాటారావు. ఆయనలాంటి వాళ్లు ఈ బోటు కొనడానికి డబ్బులు లేక మధ్యవర్తుల దగ్గర చాలా ఎక్కువ వడ్డీకి అప్పులు తీసుకుంటారు. దాంతో వాళ్లు అప్పుల చక్రంలో ఇరుక్కుపోతారు. సముద్రంలో గంటల తరబడి ఎండనక వాననక కష్టపడిన తరువాత వాళ్లు పడవ నిండా చేపలతో ఒడ్డుకు తిరిగి వస్తారు. వాళ్ల కష్టానికి ఫలితం ఇదే. ఈ చేపలే వాళ్ల కుటుంబాలను పోషిస్తాయి. అయితే ఈ కథలో మహిళల పాత్ర కూడా చాలా చాలా ముఖ్యం. అప్పలకొండ భార్య పేరు ధనమ్మ. ఆమెలాంటి మహిళలో కేవలం ఇంటి పనులు చూసుకోవడమే కాదు, దగ్గర్లో ఉన్న ఉప్పుమడులలో, పొలాల్లో కూలీ పనికి కూడా వెళ్తారు. కుటుంబానికి అదనపు ఆదాయం కోసం వాళ్లు కూడా కష్టపడతారు. అంతేకాదు, తమ భర్త సముద్రం నుంచి క్షేమంగా తిరిగి రావాలని, మంచి వేట పడాలని ఆతృతగా ఎదురుచూస్తూ ఉంటారు. చూడటానికి ఈ తీర ప్రాంతం చాలా అందంగా ఉండొచ్చు. కానీ ఇక్కడ జీవితం అంత సులభం కాదు. ఇక్కడి ప్రజలు రోజూ ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ ఉంటారు. చూడండి, వాళ్లకు ముఖ్యమైన ఆయుధం ఏంటి? ఆ వల. అది చాలా ఖరీదైనది. అంతేకాదు, దానికి ఎప్పుడూ ఏదో ఒకరి పేరు వస్తూనే ఉంటుంది. ఆ వలకు ఒక చిన్న చిరుగు పడినా సరే ఆ రోజు వాళ్ల సంపాదన మొత్తం పోయినట్టే. ఇక అన్నిటికంటే పెద్ద ఆర్థిక సవాలు ఏంటంటే ఈ మధ్యవర్తుల వ్యవస్థ. ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రాణాలు పణంగా పెట్టి చేపలు పట్టేది జాలర్లు, కాని వాళ్లకు దక్కేది చాలా తక్కువ. మధ్యవర్తులు వచ్చి ఆ చేపలను తక్కువ ధరకి కొని అవే చేపలను పెద్ద పెద్ద సిటీలను 4 గింతలు ఎక్కువ ధరకి అమ్ముకుని బాగా లాభాలు సంపాదిస్తారు. కష్టపడేది ఒకరు, ఫలమనుభవించేది ఇంకొకరు. వాళ్లకున్న ఇంకో పెద్ద సమస్య తాగడానికి మంచినీళ్లు. సముద్రానికి అంత దగ్గరగా ఉంటారు కదా, దాంతో అక్కడి భూగర్భ జలాలు మొత్తం ఉప్పుగా మారిపోతాయి. తాగడానికి పనికిరావు. అందుకని అక్కడి మహిళలు మంచినీళ్ల కోసం రోజూ 2 కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లాల్సొస్తోంది. అయితే ఈ ఉప్పునీటి సమస్య కేవలం ఈ భావనపాడు గ్రామంలోనే ఉందనుకుంటే పొరపాటే. ఒక అంచనా ప్రకారం
ఒక్క గుజరాత్ రాష్ట్రంలోనే 779 గ్రామాలు ఇదే సమస్యతో బాధపడుతున్నాయి. అంటే మన దేశ తీర ప్రాంతం మొత్తం మీద ఇది ఎంత పెద్ద సమస్యో మనం అర్థం చేసుకోవచ్చు. ఇవి మాత్రమే కాదు, ఈ స్లైడ్లో చూస్తున్నట్టు ఈ తీర ప్రాంత ప్రజలు ఇంకా ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు. వ్యవసాయం మీద ఆధారపడితే పురుగులు, రోగాల వల్ల పంటలు దెబ్బతింటున్నాయి. తుఫాన్లు, వరదలు లాంటివి సరే, పట్టిన చేపలకు సరైన ధర రాకపోవడం, చేపల వేట కూడా ఇప్పుడు అంత లాభసాటిగా లేకపోవడం, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. సరే, ఇప్పటిదాకా మనం చాలా విషయాలు నేర్చుకున్నాం కదా, మరి మనకు ఎంతవరకు గుర్తున్నాయో కొన్ని ప్రశ్నలతో టెస్ట్ చేసుకుందామా? సరే, మొదటి ప్రశ్న. సముద్రపు నీటిలో ఉండే 3 ముఖ్యమైన కదలికలు ఏవి? గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. అవే వేవ్స్, టైడ్స్ అండ్ కరెంట్స్. కరెక్ట్. ఓకే, రెండవ ప్రశ్న. చేపల వ్యాపారంలో కష్టపడేదే జాలర్లు అయినా సరే మధ్యవర్తులు ఎందుకు ఎక్కువ డబ్బు సంపాదిస్తారు? ఎందుకంటే వాళ్ళు ఆ వ్యవస్థను కంట్రోల్ చేస్తారు. చేపలను తక్కువ ధరకు కొని వాటిని సిటీలకు తీసుకెళ్లి మార్కెటింగ్ చేసి చాలా ఎక్కువ లాభానికి అమ్ముతారు. జాలర్లకి ఈ ప్రాసెస్ మీద ఎలాంటి కంట్రోల్ ఉండదు. ఇక మూడో ప్రశ్న. భావనాపాడు లాంటి సముద్రతీర గ్రామాల్లో మంచినీళ్ల సమస్య ఎందుకు అంత తీవ్రంగా ఉంటుంది? సింపుల్. దానికి కారణం సెలానిటీ, అంటే సముద్రపు ఉప్పు నీరు భూమిలోకి ఇంకి భూగర్భ జలాలను కూడా ఉప్పుగా మార్చేయడం. చాలా బాగా చెప్పారు. సరే, ఇప్పుడు ఈరోజు మనం నేర్చుకున్న ముఖ్యమైన విషయాలన్నింటినీ ఒక్కసారి క్విక్గా రివైజ్ చేసుకుందాం. సో ఈరోజు మనమేం నేర్చుకున్నాం? సముద్రం అడుగు భాగం ఫ్లాట్గా ఉండదని, అక్కడ కూడా మన భూమిలాగే కొండలు, మైదానాలు, లోతైన ఖందకాలుంటాయని చూశాం. సముద్రపు నీరు వేవ్స్, టైడ్స్, కరెంట్స్ రూపంలో ఎప్పుడూ కదులుతూ ఉంటుందని తెలుసుకున్నాం. ముఖ్యంగా సముద్రం మీద ఆధారపడి జీవించే మత్స్యకారుల జీవితం ఎంత కష్టంగా, సవాళ్లతో నిండి ఉంటుందో అర్థం చేసుకున్నాం. వాళ్లు ఎదుర్కొనే ఆర్థిక, పర్యావరణ సమస్యల గురించి కూడా చూశాం. మొత్తానికి సముద్రం మన గ్రహానికి, లక్షలాది మంది ప్రజల జీవితాలకి ఎంత ముఖ్యమైనదో మనకు తెలిసింది. సరే, మన ఈ సెషన్ ముగించే ముందు మీ అందరి కోసం ఒక ప్రశ్న. ఇప్పుడు క్లైమేట్ చేంజ్ అంటున్నారు కదా, దానివల్ల సముద్ర మట్టాలు పెరిగి సముద్ర ప్రవాహాలు మారితే అప్పుడు ఈ భావనపాడులాంటి గ్రామాల భవిష్యత్తేంటి? వాళ్ళ జీవితాలెలా మారిపోతాయి? దీని గురించి తప్పకుండా ఆలోచించండి. ఈరోజు పాఠం విన్నందుకు ధన్యవాదాలు. ఈరోజు చూసిన పాఠం మీకు ఉపయోగపడిందని హృదయపూర్వకంగా ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని స్పష్టమైన, సహాయకరమైన, మార్కులు పెంచే పాఠాలు పొందాలంటే మన విద్యా 24/7 ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ సందేహాలు, సూచనలు, తదుపరి నేర్చుకోవాలనుకున్న విషయాలు కింద కామెంట్స్లో రాయండి. మీ స్పందన మాకెంతో ముఖ్యం. మీ ఒక్క లైక్, ఒక్క షేర్, ఒక్క కామెంట్ కూడా ఈ చదువు వెలుగును మరింత మంది విద్యార్థులకు చేరుస్తుంది. మాతో ఉండండి. మీ నేర్చుకునే ప్రయాణాన్ని ప్రతిరోజు మరింత బలంగా, మరింత స్పష్టంగా, మరింత ప్రభావవంతంగా మార్చుకుందాం. ధన్యవాదాలు.